స్కిల్ కేస్ క్లోజ్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏపీలో సంచలనం సృష్టించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఏసీబీ కోర్టు కొట్టేసింది. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టుకు దారితీసిన ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదంటూ కోర్టు కేసుని మూసేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. ఈ నిర్ణయంతో నిందితులపై ఉన్న అభియోగాలన్నీ రద్దయ్యాయి. ఈ కేసు మూసివేయడానికి ముందు తమ వాదనలు వినాలంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ నివేదిక సంతృప్తికరంగా ఉందని భావించిన న్యాయస్థానం కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో చంద్రబాబు సహా మొత్తం 37 మంది నిందితులు పూర్తిగా అభియోగాల నుంచి విముక్తి పొందారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 3,300 కోట్ల రూపాయలు ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని గత ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అనంతరం హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మరోవైపు చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయనపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు నిలవడం లేదని టీడీపీ తెలిపింది. మొత్తానికి ఏపీలో సంచలనం సృష్టించి చంద్రబాబు అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కోర్టు కొట్టివేయడం కీలకంగా మారింది.